నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సేవే జీవితం, విలువలే వారసత్వం. జిఎస్ రావు ప్రస్థానానికి ముగింపు. నిడదవోలు మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు జిఎస్ రావు కన్నుమూశారు. వ్యాపారవేత్తగా విజయాన్ని సాధించిన ఆయన ప్రజా సేవనే జీవిత లక్ష్యంగా ఎంచుకుని రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీలో న్యాయ విద్యను అభ్యసించిన జిఎస్ రావు ఉద్యోగ జీవితాన్ని వదిలి 1968లో పరిశ్రమలు స్థాపించి అనేక మందికి ఉపాధి కల్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో 2 దశాబ్దాలకు పైగా క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారు. కాపు సామాజిక వర్గ అభ్యున్నతి కోసం 1982లో ఏర్పడిన కాపు, తెలగ, బలిజ ఒంటరి సంఘానికి జాయింట్ కన్వీనర్గా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి సేవలందించారు. తద్వారా అదే సంస్థ కాపునాడుగా రూపాంతరం చెందగా 1991లో దాని అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 1999లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రభంజనం కొనసాగుతున్నప్పటికీ కొవ్వూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున విజయం సాధించి తన రాజకీయ పట్టుదలను చాటి చెప్పారు. ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలను అసెంబ్లీలో గట్టిగా వినిపించి ప్రజల ఆదరణ పొందారు. తదనంతరం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా, అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర విజయవంతం కావటంలోనూ ముఖ్య పాత్ర పోషించారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా సేవలందించారు. 2019 ఎన్నికల్లో నిడదవోలు నుంచి తన కుమారుడు జి శ్రీనివాస్ నాయుడు విజయంలో కీలక పాత్ర పోషించారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా సేవాభావం కలిగిన వ్యక్తిగా కూడా జిఎస్ రావు గుర్తింపు పొందారు. పెద్దేవం గ్రామంలో ఉన్నత పాఠశాల నిర్మాణానికి భూమిని విరాళంగా ఇవ్వటం, కొవ్వూరులో జిఎస్ రావు కాపు కళ్యాణ మండపం నిర్మించడం ఆయన సేవా దృక్పథానికి నిదర్శనం. ప్రజాసేవ విలువలు, నిబద్ధతకు ప్రతీకగా నిలిచిన జిఎస్ రావు మరణం రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటుగా పలువురు నేతలు పేర్కొంటున్నారు. ఆయన సేవలను స్మరించుకుంటూ రాజకీయ, సామాజిక వర్గాలు ఘన నివాళులు అర్పిస్తున్నాయి. అదృష్టవశాత్తు నాకు చాలా అనుబంధం ఉంది. చాలా సంవత్సరాల కాలం ఆయనతో కలిసి పనిచేశాను. ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉండగా నేను ఎమ్మెల్యేగా సేవలు చేయటం, మరి దాని తర్వాత అదే కాలంలో కూడా నేను పశ్చిమ గోదావరి జిల్లాకి జిల్లా డిసిసి ప్రెసిడెంట్గా, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నేను ఉండటం, ఆ తరుణంలో 12 మంది ఎమ్మెల్యేలకి నెగ్గించడానికి మేమంతా కృషి చేయటం, మరి దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం, ఆయన ముఖ్యమంత్రి అయిన కాలంలో నేను ఈ యొక్క పిసిసి అధ్యక్షుడిగా, అంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా మరి నియమించబడటం, మరి ఆయనతో కలిసి ఎంతో కాలం కలిసిమెలిసిగా మేము పనిచేయడం జరిగింది. ఉదాహరణకు నేను ఒక విషయం చెప్పాలంటే, నేను ఆయన కలుసుకుంటానికి వచ్చాననుకోండి, అంత దూరం నుంచి ఆయన అధ్యక్ష ఏంటి విశేషాలు అని నన్ను పలకరించేవారు. అంత ప్రేమతో ఉండేది ఆయన, అంత అనుబంధంతో ఉండేది. ఆ అనుబంధాన్ని, ఆ ప్రేమను ఈరోజు కూడా మర్చిపోలేకుండా దుఃఖిస్తూ ఉన్నాను. అంచేత ఎప్పటికీ నా జీవితంలో రాజశేఖర రెడ్డి గారితో రాకుండే అనుబంధం నేను ఎప్పుడు మర్చిపోలేను. అదేవిధంగా ఆయన మరి ఈ యొక్క నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన పాదయాత్ర నిర్వహించారు. ఆయన పాదయాత్ర నిర్వహించి ఆయన కూడా మరి సుమారుగా 5-6 రోజులు మరి ఆయనతో పర్యటించి ఈ జిల్లాలో ఉండేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరి పూర్తిగా నిర్వహించి చేయటం జరిగింది. అదేవిధంగా కొవ్వూరులో ఆయన పెద్ద ఎత్తుని ఆయన ఉండటానికి మరి ఏర్పాట్లు చేసి ఆ ప్రజలందరికీ వేలాది మంది ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి భోజనాలు తింటూనే ఉన్నారు. ఆయన వీళ్ళందరూ భోజనాలు తింటున్నప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన గోదావరిలో స్నానం చేయటం.
ఆయనతోటి నన్ను ఇప్పుడు కూడా ప్రేమ అభిమానాలతో చూసినారు. మరి ఈ దురదృష్టంగా ఆయన చనిపోవటం మరి మాకు చాలా బాధాకరమైన విషయం. అప్పటి నుంచి కూడా ఆయన తలుచుకుంటూనే మేము ఉండటం జరిగింది. ఈరోజు కూడా నేను ఆయన తలుచుకుంటూనే ఉన్నాను. అంచేత ఈ రకమైనటువంటి అనుబంధంతో రాజశేఖర రెడ్డి గారు నాకు ఉండటం నేను ఒక అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను.